వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిరుద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నిన్న సెక్రటరియట్ లో ఇటు అద్దంకి దయాకర్ గారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, అలాగే అధికార ప్రతినిధి ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ కూడా బట్టి విక్రమార్కని కలవడం, తర్వాత 26వ తేదీ నాడు, ఈ నెల 26వ తేదీ నాడు ఇటు నిరుద్యోగులతోటి సమావేశం అవ్వాలి, ప్రజాభవన్ లో సమావేశాలు అవుదామని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి నిరుద్యోగులకి ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఒక సైడ్ నిరుద్యోగుల వాదన. లేదు, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నియామక పత్రాలు మా హయాంలోనే ఇచ్చినాం అని చెప్పేసి ప్రభుత్వ వాదన. సో దాదాపుగా ఏది మేనిఫెస్టో ప్రకటన ఏంది, మేము వచ్చే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం, అలాగే జాబ్ క్యాలెండర్లు వేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ ఉంటుందో ఆ విధంగా తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి అశోక్ నగర్ వేదికగా రాహుల్ గాంధీ గారు చెప్పడం అనేది జరిగింది. తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ లో కూడా నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సరే, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా పర్లేదు, జాబ్ ఇస్తే చాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కేటీ రామారావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. సరే, నిరుద్యోగ వృత్తి పక్కన పెడితే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎప్పుడు దాదాపుగా 20 నెలల పైగా అయిపోయింది. రేపు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంకెక్కడ 3-4 నెలలు ఉంది అంతే. అంటే 20 నెలలు కూడా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు నోటిఫికేషన్ వేసి ఉద్యోగం నిర్వహించింది కేవలం 10,000-12,000 ఉద్యోగాలు మాత్రమే. సో 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. 2 సంవత్సరాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చెయ్యలేదు. సరే, ఏ ప్రభుత్వానికి కూడా అంత పాసిబుల్ కాదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనడం కూడా ఒక రకంగా తప్పే అవుతుంది, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి. సో మరి ఇంకో సంవత్సరం లోపలైనా సరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తారా? సరే, 60,000 ఉద్యోగాలు వారి ఖాతాలోనే వేసుకుందాం. ఇంకా 1,40,000 ఉద్యోగాలు అయినా సరే మాకు ఇస్తారా అన్నది మాకు హామీ ఇవ్వండి అని చెప్పేసి కూడా నిరుద్యోగులు రీసెంట్ గా అశోక్ సార్ కూడా ధర్నాలు చేయడం, అమరనిరాహార దీక్ష కూర్చోవడం, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో కూడా తెలిసిన విషయమే. సో దాని సందర్భంగా 26వ తేదీ నాడు నిరుద్యోగులతోటి ప్రత్యేక భేటీ అవ్వాలి అని చెప్పేసి ఇటు ఎమ్మెల్సీ అలాగే ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కోరడంతో బట్టి విక్రమార్క గారు కూడా సరే అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఆర్థిక మంత్రి వారే, ఉప ముఖ్యమంత్రి వారే కాబట్టి మరి త్వరలో నిరుద్యోగులతోటి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి భేటీ తర్వాత అయినా సరే నిరుద్యోగులకి శుభవార్త చెప్తారా లేదా అన్నది వెయిట్ చేయాల్సిన విషయం. మరి నిరుద్యోగుల వాళ్ళు మాత్రం భేటీ అయిన తర్వాత ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే ఇదే నిరుద్యోగులము కేసీఆర్ ని గద్దెదించడం అనేది జరిగింది. మరి ఇదే నిరుద్యోగులం తలుచుకుంటే రేపన్నాడు రేవంత్ సర్కార్ ని కూడా గద్దెదించుతాం, మాతో పెట్టుకోవద్దు. ఆనాడు బల్మూర్ వెంకట్ నిరుద్యోగుల తరఫున బస్ యాత్ర కూడా చేపట్టారు. మరి ఈరోజు బల్మూర్ వెంకట్ మాకు ఒక హామీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఏ విధంగా అయితే బస్ యాత్ర పెట్టారో మేము కూడా నిరుద్యోగులం అందరం చందాలు వేసుకొని మరి రేవంత్ సర్కార్ని దించండి అని మేము కూడా బస్ యాత్ర చేపడతాం, పాదయాత్ర చేపడతాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తాం, రాహుల్ గాంధీ ఇంటి ముందల ఒకవేళ రాహుల్ గాంధీ మర్చిపోతే రాహుల్ గాంధీ గుర్తు చేసేలా చేస్తామని చెప్పేసి నిరుద్యోగులు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. మరి నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. ఈ నెల 26వ తేదీ నాడు భేటీ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన విషయం. మరి దీనిపైన నిరుద్యోగులు మీకు భరోసా ఉందనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.